సమాజం కోసం రూపొందించిన గొప్ప చారిత్రాత్మక సినిమా రజాకార్. ప్రెస్ మీట్ లో మూవీ టీం బాబీ సింహ, వేదిక, ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించిన రజాకార్ సినిమా ఈ నెల 24న ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు సిద్దమైంది. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యాట సత్యనారాయణ దర్శకత్వం వహించారు. నిజాం పాలనలో రజాకార్ల ఆకృత్యాలను ఆధారంగా చేసుకుని సినిమా రూపొందించారు. నిర్మాత నారాయణ రెడ్డి మాట్లాడుతూ, చరిత్రకు కొత్త తరాలకు పరిచయం చేయడమే మా లక్ష్యమన్నారు. నటి ఇంద్రజ తన చాకలి ఐలమ్మ పాత్రపై ఆనందం వ్యక్తం చేస్తూ ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అన్నారు. డైరెక్టర్ సత్యనారాయణ ఈ సినిమాకు 15 ఫిల్మ్ ఫెస్టివల్లో గుర్తింపు దక్కిందని తెలిపారు. ఈ 10 ఏళ్లు ప్రతి సినిమా ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రతి సినిమాకు నన్ను ఒక్కొక్క మెట్టెక్కిస్తూ వచ్చిన ఆడియన్స్ కి థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావుపుడి. దర్శకుడు అనిల్ రావుపుడి తన సినీ ప్రయాణం గురించి చెప్పినప్పుడు ఎమోషనల్ అయ్యారు. ఈ 10 ఏళ్లలో నేను ఎన్నో విశేషాలు ఎదుర్కొన్నారు. ప్రతి సినిమా నాకు కొత్త అనుభవం. ప్రతి హీరోతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ప్రేక్షకులు నా సినిమాలపై చూపించిన ప్రేమే నాకు అందరికంటే గొప్ప బలం. సంక్రాంతికి వస్తుండటంతో ఆడియన్స్ నా మీద ఎంతటి నమ్మకాన్ని ఉంచారో స్పష్టమైంది. ఈ సినిమా 100 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ సాధించడంతో నా కెరీర్ లో ఒక మైలురాయి ఏర్పడింది. ఫ్యామిలీ జోనర్ నా బలం, ఎంటర్టైన్మెంట్ నా ప్రధాన ఆయుధం. జంధ్యాల గారి సినిమాలు నా స్ఫూర్తి. వారికి భిన్నంగా కానీ ఆడియన్స్ కు దగ్గరుండే సినిమాలు తీయడమే నా లక్ష్యం. ఈ 10 ఏళ్లలో నేర్చుకున్న గొప్ప విషయం ఏమిటంటే పని పట్ల పూర్తిగా కట్టుబడి ఉండడం. ఎంత ముఖ్యమో ప్రతి సినిమా ఒక కొత్త పాఠం నేర్పింది. ఆడియన్స్ నాకు బలం ఏమిటో గుర్తు చేశారు. అందుకు వారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించడమే నా అభిమతం. ప్రతి సినిమా కొత్తగా కనిపించేలా తీస్తాను. వ్యక్తిగతంగా సక్సెస్ గా, ఫెయిల్యూర్ నాకు చాలా నేర్పించాయి. ఫ్యూచర్ ప్రాజెక్టు కూడా అదే రీతిలో ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది నా జర్నీలో మరో మెట్టు మాత్రమే. విశాల్ సెన్సేషన్ బ్లాక్ బస్టర్ జమ్నీ ఫిల్మ్ సర్క్యూట్ నిర్మాణంలో మదగజరాజా సత్యకృష్ణ ప్రొడక్షన్ ద్వారా జనవరి 31న తెలుగులో గ్రాండ్ గా రిలీజ్. హీరో విశాల్ లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ మదగజరాజా సుందర్ సి దర్శకత్వంలో జమ్నీ ఫిల్మ్ సర్క్యూట్ నిర్మించిన ఈ సినిమా తమిళంలో సంక్రాంతి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. 50 కోట్లకు పైగా వసూలు సాధించి సంక్రాంతి రిలీజులలో నంబర్ 1 చిత్రంగా నిలిచింది. యాక్షన్ కామెడీ జానర్లో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెమరబుల్ ఎంటర్టైన్మెంట్ ను అందించింది. హీరో విశాల్ పవర్ఫుల్ యాక్షన్ తో అలరించగా సంతానం కామెడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డైరెక్టర్ సుందర్ సి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను హోల్సమ్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు. విజయ్ అంటోనీ సంగీతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సంతానం, వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోను సూద్ ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాటోగ్రఫీ రిచర్డ్ ఎం నాథన్ అందించగా ఎడిటింగ్ శ్రీకాంత్ ఎన్బి చేశారు. శశాంక్ వెనెలకంటి మాటలు అందించారు. తమిళంలో ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులు కూడా అలరిస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. చియాన్ విక్రమ్ వీరధీర సూరన్ పార్ట్ 2 మార్చి 27న ఎన్వీఆర్ సినిమాస్ ద్వారా తెలుగులో గ్రాండ్ రిలీజ్. సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన వీరాధీర సూరన్ పార్ట్ 2 సినిమాలో చియాన్ విక్రమ్, ఎస్జే సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషారా విజయన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ చేశారు. జీకే ప్రసన్న ఎడిటింగ్ మరియు సిఎస్ బాలచందర్ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. హెచ్ఆర్ పిక్చర్స్ రియాసిబు నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు సిట్ ఎడ్జ్ అనుభూతి ఇస్తుంది. సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతాయి. గ్లిప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇవి మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మార్చి 27, 2025న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో ఎన్వీఆర్ సినిమాస్ ద్వారా ఈ సినిమా గ్రాండ్ గా విడుదలవుతుంది. చియాన్ విక్రమ్ దర్శకుడు ఎస్యూఆర్ అరుణ్ కుమార్, నిర్మాత రియాసిబుల కలయికలో వచ్చిన ఈ చిత్రంపై ట్రెండ్ వర్గాలు భారీ అంచనాలు పెట్టుకున్నాయి. నా కెరీర్ లో మోస్ట్ ఫేవరెట్ ఫిలిం ఫరదా. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో పరదా టీజర్ విడుదలైంది. అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్ సంగీత ప్రధాన పాత్రలో ఈ చిత్రం మహిళల జీవితాల్లో రహస్యాలు, పాత సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. సుబ్బు, అనుపమ తన జీవితాన్ని ముగించడానికి 70 లక్షలు చెల్లించి సహాయయాత్రకు వెళ్లడం ఆమె రహస్య ఏజెంట్గా ఆసక్తిని పెంచుతుంది. గోపీసుందర్ సంగీతం, మృదుల్ విజువల్స్ హైలైట్ గా నిలిచాయి. సినిమా బండి తరహాలోనే ప్రవీణ్ విభిన్న కథనంతో మెప్పించారు. అనుపమ మాట్లాడుతూ ఈ సినిమా నా ఫేవరెట్ అన్నారు. ఈ చిత్రం తెలుగు, మలయాళ భాషల్లో విడుదల కానుంది. పరదా కుటుంబమంతా ఆస్వాదించాల్సిన సినిమా. అడిగి తీసుకోవాలి. అభిమానులకు సాయి పల్లవి సూచన. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఇటీవల అభిమానుల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా ఫోటోలు తీయడం తనకు అసౌకర్యంగా అనిపిస్తుందనే అభిప్రాయాన్ని వెల్లడించారు. తాను సాధారణ వ్యక్తినేనని, అనుమతి లేకుండా ఎవరి ఫోటో కూడా తీయకూడదని సూచించారు. మిమ్మల్ని ఒక ఫోటో తీసుకోవచ్చా అని అడిగితే సంతోషంగా అనుమతిస్తానని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని, వ్యక్తిగత గౌరవం పాటించాలన్నారు. కెరీర్ విషయంలో సాయి పల్లవి నటించిన అమరన్ సినిమా ఘన విజయం సాధించగా తండేల్ సినిమా వచ్చే నెల 7న విడుదలకు సిద్దమైంది. బాలీవుడ్, హిందీ రామాయణ చిత్రం ద్వారా సాయి పల్లవి అడుగు పెడుతున్నారు. అనుమతి లేకుండా ఫోటోలు తీయడాన్ని గమనించినప్పుడు బాధగా అనిపిస్తుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు నెటిజన్లో చర్చనీయాంశమయ్యాయి. ఫోటో కోసం అనుమతి అడగడం ప్రాథమిక గౌరవం కావాలని ఆమె సూచించారు. యంగ్ హీరో సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.
నాగశౌర్య నటిస్తున్న కొత్త సినిమా బ్యాడ్ బాయ్ కార్తిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో నాగశౌర్య వైడ్ లుక్ లో చేతులకు రక్తం కారుతూ నుదుటిపై రక్తాన్ని విభూదిలా పెట్టుకుని గంభీరంగా కనిపించారు. ఈ సినిమాకు కొత్త దర్శకుడు రామ్ దేశనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ పతాకంపై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. విధి హీరోయిన్ గా పరిచయమవుతుండగా సముద్రకని, సాయి కుమార్, సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్, శ్రీదేవి, విజయ్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు హారిష్ జయరాజ్ బాణీలు అందిస్తున్నారు. అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. విడుదల తేదీ త్వరలో వెల్లడించనున్నారు. ఎయిర్పోర్ట్ లో వీల్ చైర్ పై రష్మిక. ప్రముఖ నటి రష్మిక మందాన గాయపడి వీల్ చైర్ లో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జిమ్ లో వర్కౌట్ చేస్తూ కాలికి గాయడం కావడంతో వైద్యులు ఆమె కాలుకు పట్టి వేశారు. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. గాయం కారణంగా తన షూటింగ్లకు ఆలస్యం చేయాల్సి వచ్చినందుకు చిత్ర బృందాలకు క్షమాపణలు చెప్పారు. త్వరగా కోలుకొని సికిందర్, ధామా, కుబేరా చిత్రాల సెట్స్ లో పాల్గొనాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం ముంబై వెళ్లేందుకు హైదరాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న రష్మిక వీల్ చైర్ లో విమానం వరకు వెళ్లారు. హిందీ సినిమా ప్రచారంలో పాల్గొనేందుకు ముంబై బయలుదేరినట్లు సమాచారం. అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో ఆకాంక్ష వ్యక్తం చేశారు. దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైట్స్. హైదరాబాద్ లో రెండో రోజు కూడా సినీ ప్రముఖుల ఇల్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ సోదాలు జోరుగా కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున ప్రముఖ దర్శకుడు సుకుమార్ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 భారీ కలెక్షన్ల నేపథ్యంలో ఈ మూవీ మేకర్స్, మైత్రి మూవీ మేకర్స్ పై ఇళ్లపై రైడ్స్ జరుగుతున్నాయి. అలాగే నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ నివాసాలు, మ్యాంగో మీడియా, సత్యారంగయ్య ఫైనాన్స్, అభిషేక్ అగర్వాల్ వంటి ప్రముఖుల ఆఫీసులపై కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పత్రాలను సేకరిస్తూ విచారణ చేస్తున్నారు. మరోవైపు నిర్మాత దిల్ రాజు నివాసం, కార్యాలయంలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పుష్ప 2 కలెక్షన్ల లెక్కలు తీస్తున్న ఐటీ అధికారులు. టాలీవుడ్ లో భారీ స్థాయి నిర్మాణ సంస్థలపై ఐటీ శాఖ దాడులు రెండో రోజు కొనసాగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మ్యాంగో మీడియా సంస్థ వంటి నిర్మాణ సంస్థలు, ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలపై అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 భారీ వసూళ్లపై ఐటీ శాఖ దృష్టి సారించింది. నిర్మాతల ప్రకారం పుష్ప 2 ఇప్పటివరకు 1700 కోట్ల పైగా వసూలు సాధించింది. దీనిపై సినిమా బడ్జెట్, పెట్టుబడులు, ట్యాక్స్ చెల్లింపుల వివరాలు, వచ్చిన ఆదాయంపై అధికారులు ఆడిట్ చేస్తున్నారు. ఈ దాడుల్లో సుకుమార్, దిల్ రాజ్, నవీన్ ఎర్నేని, రవిశంకర్ వంటి ప్రముఖుల ఇల్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఐటీ బృందాలు 55 మంది అధికారులు పాల్గొనగా హైదరాబాద్ లోని వివిధ లొకేషన్లలో ఏకకాలంలో దాడులు చేపట్టారు. కీలక రికార్డులు, బ్యాంకింగ్ లావాదేవీలు, సినిమాలకు పెట్టుబడుల వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ దాడులు టాలీవుడ్ మొత్తం ఆర్థిక వ్యవహారాలపై కీలకమైన ప్రభావాన్ని చూపనున్నాయి. ఇంకా ఈ దాడుల ఫలితాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.